విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మేనేజ్మెంట్లో కూడా ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి. కొందరు బుజ్జగించి పనులు చేయించుకుంటారు, కొందరు బెదిరించి చేయిస్తారు. ఏదేవైనా సక్సెస్ ముఖ్యం. సక్సెస్ అయితే ఎవరేం చేసినా చెల్లుతుంది. ఎనీహౌ లివ్ ఇట్. ఇక మన విషయానికొస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ రెప్యుటేషన్ పెరిగింది, అలాగే లాభాలు కూడా పెరిగాయి. అందుకని వర్కర్స్కి స్టాఫ్కి బోనస్ డిక్లేర్ చేస్తున్నా. అలాగే ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిసైడ్ చేశాం. థ్యాంక్ యూ మేడం. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వెల్ఫేర్ చూస్తూ ఇంతలా ఆదరిస్తున్న మీకోసం ఇదే స్పిరిట్తో పనిచేసి ఎప్పటికీ మనం నెంబర్ 1 పొజిషన్లోనే ఉండేలా చేస్తామని మా అందరి తరఫున మాటిస్తున్నాను. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది రాజు. ఈ విషయం చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిపించాను. థ్యాంక్ యూ మేడం. వస్తాం మేడం. మీరాని సక్కుబాయిని కాదండి, నా పేరు భార్గవి. ఇది చాలా అన్యాయం అండి. ఆటోని ముందు నేను చూశాను. మీరు చూశారు, కానీ నేను ముందు ఆటోని పిలిచాను. కార్ ట్రబుల్ ఇచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలండి. నాకు అర్జెంటేనండి. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అర్జెంట్ అని చెప్తున్నాను కదా, మీరు వేరే ఆటోలో వెళ్ళొచ్చు కదండి. మీరే ఆ పని చేయొచ్చు కదండి. ఇక్కడ ఆటోలేమి లేవు కదండి. నాకు సేమ్ ప్రాబ్లం కదా. అంటే మీరు వెళ్ళక తప్పదంటారా? ఆటో ఎక్కింది అందుకే కదండి. ఓకే, మీరు అలా అంటే ఏం చేస్తాం, వెళ్ళండి. నా కోసం ఆటోని త్యాగం చేస్తున్నారన్నమాట. ఆటో నాది కాదండి, త్యాగం చేస్తే ఆటో అతను ఊరుకోడు. జోక్ బాగుంది, కానీ కాస్త క్లాస్ గా ఉంది. మొత్తం మీద ఆటోని నాకు వదిలేసి త్యాగరాజ్ అనిపించుకున్నారు మీరు. ఎక్కడికి వెళ్ళాలో తొందరగా డిసైడ్ చేయండి సార్. డిసైడ్ చేయాల్సింది నేను కాదు మేడం, ఆవిడ అడుగు. ఎక్కడికి వెళ్ళాలి మేడం? శాంతినగర్. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? జవహర్ నగర్. రెండు ఒకే రూట్లోనే ఉన్నాయి, ఇద్దరిని డ్రాప్ చేస్తాను, మీరు ఎక్కండి. మేడం ఒప్పుకోవాలి కదా. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో పాటు వస్తాను. ఈ ఐడియా ముందే చెప్పుంటే ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నాకేం అభ్యంతరం లేదు. అర్జెంట్ అంటున్నారు కదా, రండి. థ్యాంక్స్ అండి.
అప్పుడు గొడవపడి మరీ పుస్తకం తీసుకున్నారు, చదివేశారా? లేదు, ఆ పుస్తకం తెరిస్తే చాలు ఆ గొడవే గుర్తుకొస్తుంది. పోన్లేండి, అలాగైనా మీకు నేను గుర్తుకొస్తుంటాను. మీరేం చేస్తున్నారు? ప్రస్తుతం ఆటోలో వెళ్తున్నాను. అది కాదండి, జాబ్ ఏమైనా చేస్తున్నారా అని అడిగాను. అవునండి, జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? జాబ్ వెతుక్కునే జాబ్లోనే ఉన్నాను. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. ఏమైనా మనం కలిసినప్పుడల్లా ఏదో ఒక దానికోసం పోటీ పడ్డం చాలా గమ్మత్తుగా ఉందండి. పోటీ సంగతి ఎలా ఉన్నా ప్రతిసారి మనం ఇలా కలవడం ఇంకా గమ్మత్తుగా ఉంది. లెఫ్ట్కి పోని బాబు. ఆ ఇంటి దగ్గర ఆపు. నేను ఇస్తానులేండి. వద్దులేండి, డబ్బులు ఇవ్వడానికి మనం పోటీ పడితే మీటర్ పెరిగిపోతుంది. లక్ష్మి, దీపక్ వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటాను. నేను బయలుదేరతాను. ఇందాక ఫోన్ చేస్తే ఆఫీసు నుండి బయలుదేరాడని చెప్పారు. కాసేపు వెయిట్ చేయండి. మీరు దీపకం చూసి చాలా రోజులైందిగా. అవును, కాకపోతే రేపు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానని చెప్పాను కదా, ఓసారి వెళ్ళి చూసి రావాలి. అదిగో వచ్చేశాడు. ఎంతసేపు అయింది మావయ్య వచ్చి? ఆయన వచ్చి గంట అయింది. నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆఫీసుకు ఫోన్ చేస్తే నువ్వు బయలుదేరి చాలాసేపు అయిందన్నారు. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది, ఆటోలో వచ్చానమ్మా. ఎలా ఉన్నావు దీపక్? బాగున్నాను మావయ్య. అమ్మా, మావయ్యకి వినోద్ పెళ్లి సంగతి చెప్పావా? చెప్దాం అనుకుంటున్నాను, ఈలోగా నువ్వు వచ్చావు. వినోద్కి మళ్ళీ పెళ్ళా? అవును, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. ఎవరి సంబంధం? ఎన్ఆర్ఐ సంబంధం. అమ్మాయి అమెరికాలోనే చదువుకుంటుందట. వినోద్కు పెళ్ళయిందన్న విషయం వాళ్ళకి తెలుసా? తెలుసు. విడాకులిచ్చి సంజను వదిలించుకుంటేనే కాని పెళ్లికి ఒప్పుకోలేదట. అందుకే విడాకుల కోసం అంత తొందరపడింది రోజీ. వినోద్ ఒప్పుకున్నాడా? కాదనడానికి వాడెవడు? గ్రాని చెప్తే చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. వాడికి అసలు ఇండివిజువాలిటీ ఉంటే కదా. వాళ్ళ గ్రాని పెళ్లి చేసుకో అంటే వీడు గంగిరెద్దులా తలుపుంటాడు. మోస్ట్ యూజ్లెస్ ఫెలో. రోజీ ఇంతగా తెగిస్తుందనుకోలేదు. ఆవిడని అడిగేవాళ్ళు లేరు, ఎదురు చెప్పేవాళ్ళు లేరు. మనదంతా మంచితనం, ఆవిడది టెర్రరిజం. అందుకని ఎంతకైనా తెగిస్తుంది. అప్పుడే ఏమైంది? రేపు ఆ పెళ్లికి మనల్ని పిలిచి చెప్పలు కడిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీపక్! ఏమిటమ్మా, నేను తప్పు మాట ఏమన్నానని? లేదు బాబు, తప్పంతా నాదే. ఊరుకో లక్ష్మి, ఆ లెక్కన అందరం తప్పు చేశాం. జరిగేది ఎలాగో జరుగుతుంది, మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఆ టాపిక్ వదిలేండి మావయ్య. లక్ష్మి, ఇంక నేను బయలుదేరతాను. ఆఫీస్ విషయం దీపక్కి చెప్పలేదు కదూ? ఆఫీస్ ఏమిటి మావయ్య? అమెరికా కంపెనీ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ పెడుతున్నారు. రేపు ఫార్మల్గా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. పెద్ద హడావిడేమీ లేదు. మీ ఇద్దరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం మావయ్య. లక్ష్మి, నేను మళ్ళీ వస్తాను. అలాగే. హలో, నేను మిస్సెస్ రోజీని మాట్లాడుతున్నాను. ఓ మీరా, నమస్తే. అమెరికా నుంచేనా? ఐసీ. అలాగా. మీ అమ్మాయి డాలీ ఇండియా వస్తోందా? ఎప్పుడు? 2 డేస్లోనా? వెరీ గుడ్. చాలా మంచి న్యూస్ చెప్పారు. ఏంటి, హోటల్ రూమా? ఎందుకండి, మా ఇంట్లోనే ఉంటుంది. నోనో, మీరు కాదనడానికి వీల్లేదు. ఇందులో శ్రమే ఉందండి. ఈ ఇంటే కాబోయే కోడలే కదా, ఇక్కడుంటేనే బాగుంటుంది. ఇంట్లో మాత్రం ఎవరున్నారు? నేను వినోదేగా. నో ప్రాబ్లం. మీ అమ్మాయి హ్యాపీగా ఉండొచ్చు. ఆ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూస్తాను. ష్యూర్. మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందా? అలాగే. వినోద్ని ఎయిర్పోర్ట్కి పంపిస్తాను. ఎంత తొందరగా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే, ఉంటాను. నమస్తే.
నూకాలో నూకాలో ఆయ్ వత్తనానమ్మా. ఏటమ్మా పిలిచారు? 2 రోజులు డాలీ మన ఇంటికి వస్తోంది. పేరు బాగుందమ్మా. ఎంతకీ ఆడకుక్క మా కుక్క? చనోర్వి, కుక్క పిల్ల కాదు, కాబోయే కోడలి పిల్ల, వినోద్ కాబోయే భార్య. అట్టాగా? అవును, అమెరికా నుంచి వస్తోంది. ఇప్పుడే వాళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్పారు. మంచిదమ్మా. మంచిదమ్మా అని తలూపడం కాదు, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడే ఉంటుంది. అలాగే. ఇప్పుడు నీ బోర్డు పర్మిషన్ కోసం ఎవరు అడగలేదు. అలాగే అంట అలాగే. ఈ గది శుభ్రం చేస్తుంచు. సోఫా కవర్లు, బెడ్షీట్లు, కర్టెన్లు పాతవి తీసేసి కొత్తవి వేయి. అట్టగేనమ్మా. తెలుసుగా, అమ్మాయి అనకాపల్లి నుంచి రావడం లేదు, అమెరికా నుంచి వస్తోంది. వాళ్ళకి నీట్నెస్ ఎక్కువ. ఇల్లంతా శుభ్రంగా కడుగుంచు. తలుపులు, కిటికీలు అన్నీ తుడు. ఎక్కడా ఒక చిన్న మరక కూడా కనిపించకూడదు. రూమ్ అద్దంలా ఉండాలి. అట్టగేనమ్మా. అట్టాగే కాదు, అమ్మాయి ఉన్నన్నాళ్ళు ఇలా జిడ్డు కారుతూ ఉండకూడదు. కాస్త మంచి చీరలు కట్టుకుని నీట్గా కనపడాలి. ముందు సరిగ్గా నిల్చో. నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఆ ఆయికి అంటూ దీర్ఘాలు తీస్తూ ఆ అమ్మాయిని విసిగించుకో. ఆ అమ్మాయి ఉన్నన్నాళ్ళు ముతక సామెతలు చెప్పడం, మొగుడు పెళ్ళాలు, ప్రేమలు, దోమలు అని పనికిమాలిన కబుర్లు చెప్పడం మానే. అమ్మాయి ఏం కావాలంటే అది అందిస్తూ, ఏం చెప్తే అది చేస్తూ, పని మనిషిగా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అట్టగేనండి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. చెప్పండి. వాళ్ళు అమెరికాలో చాలా డబ్బున్న వాళ్ళు, హై క్లాస్ మనుషులు. అంచేత లక్ష్మీదేవి, సంధ్య లాంటి బజారు మనుషుల గురించి, చిల్లర మనుషుల గురించి పొరపాటును కూడా మాట్లాడకు. ఆ మాట తమరు చెప్పాలంటే మాకు తెలదా? ఇదిగో, ఆ అమ్మాయి ముందు ఇలా ఎదురు సమాధానం చెప్పుకో. తిట్టినా పెద్దగా పట్టించుకోకు. అట్టగేనమ్మా. చెప్పాల్సిన అన్ని అయిపోయినాయా? ఇంకేటన్నా మిగిలినయా? బేగి చెప్పేస్తే నా పని నేను చూసుకుంటా. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఊరుకోను. ఇంక నువ్వు వెళ్ళు. వచ్చేది కోడల పిల్ల బేజవాడ కనకదుర్గమ్మ తెల్ల. ఓ అడవుడి చేసేస్తుంది. చూద్దాం ఈ భోగోతం ఎన్నాలో. ఏంటి? అయ్యబ్బే ఏటినేదండి. ఓం అలువేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. వనస్పత్యుర్భవైర్దివ్యై నానాగంధైః సవితా ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అలువేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వనస్పత్యుర్భవైర్దివ్యై నానాగంధైః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. సాత్యం ప్రవృత్తి సంయుక్తం హినిరాజోజితం ప్రియం. గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాభ కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. భార్గవి, ఎక్కడికి వెళ్ళావమ్మా? అర్జెంట్ టికెట్ తేవడానికి వెళ్ళానమ్మా. పద వెళ్దాం. పేరేమిటమ్మా? సరస్వతమ్మ. భార్గవి. నక్షత్రం? మృగశిర. గోత్రం? పైడిపాల. అస్య యజమానస్య పైడిపాల గోత్రస్య సరస్వతమ్మ నామధేయస్య భార్గవీ నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయవాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాన్ సమర్పయామి. ప్రసాదం తీసుకోండమ్మా. ప్రసాదం తీసుకోండి. అదేంటి గుళ్ళోకొచ్చి బొట్టు పెట్టుకోలేదు? మీరు రెగ్యులర్గా గుడికొస్తుంటారా? అవునండి, తిరిగి దొరికినప్పుడల్లా వస్తుంటాను. దేవుడి మీద మీకు బాగా నమ్మకం అన్నమాట. దేవుడంటేనే నమ్మకం కదండి. అవుననుకోండి. అంటే మీకు అంతగా నమ్మకం లేదా? నమ్మకం మాట ఎలా ఉన్నా గుడిలోకి అడుగు పెట్టగానే
చిరుగాలులు మోసుకొచ్చే పూల పరిమళాలు, అగరొత్తుల సువాసనలు, గోపురం మీద పావురాల కువకువలు, ధ్వజస్తంభం మీద గాలికి అల్లల్లాడే చిరుమువ్వల సవ్వడులు, స్వరబద్ధంగా సాగే వేదమంత్రాల ఘోష మనసు నిండా కమ్ముకొని ఏదో తెలియని వింత అనుభూతిని, ప్రశాంతతని మిగులుస్తాయి. జీవితంలో అలజడిని కాసేపు దూరం చేస్తాయి. అందుకని వస్తుంటాను. మీరు చదివే పుస్తకాల ప్రభావం మీ మీద చాలా ఉందనుకుంటాను. చాలా వరకు అవే నన్ను సేద తీరుస్తుంటాయి. అందులోనే రిలీఫ్ని వెతుక్కుంటుంటాను. ఇంతవరకు నేను చెప్పింది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. రెండో వైపు ఏమిటంటే, మన బాధలు చెప్పుకోవడానికి ఎవరైనా కావాలి కదండి. ఎంత దగ్గర వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా ఎన్నిసార్లు వింటారు? ఎదుటి వాళ్ళ బాధలు విని భరించే శక్తి అందరికీ ఉండదు. అదే దేవుడు అనుకోండి, మనం ఏం చెప్పినా వింటాడు, ఎన్నిసార్లు చెప్పినా వింటాడు, విసుక్కోకుండా ఓపిగ్గా భరిస్తాడు. అందుకే బాధలతో ఓవర్లోడ్ అయినప్పుడల్లా వచ్చి ఆ బాధలన్నీ దేవుడి దగ్గర డంప్ చేసేస్తుంటాను. బాధల్లో కూడా మీలా నవ్వడం అందరికీ సాధ్యం కాదనుకుంటాను. నాకు అలవాటైపోయిందిలేండి. బాధలు బరువులని చెప్పి మీ ప్రశాంతతను పాడు చేసినట్టున్నాను. వెళ్ళొస్తానండి. వెళ్దాం పదమ్మా. మీ అమ్మగారు సరిగా నడవలేకపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదనుకుంటాను. నా కారులో డ్రాప్ చేస్తాను రండి. ఈ రోజైతే మీరున్నారు, రోజూ ఎవరూ డ్రాప్ చేయరు కదండి. మాకిది అలవాటే. మెల్లగా వెళ్ళిపోతానులేండి. మీ అమ్మగారి కోసమైనా రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి.